ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభోదయం. ఈరోజు జీవాహారము కీర్తనలు 36వ కీర్తన 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. Psalms chapter 36 verse 9. For with thee is the fountain of life, in the light shall we see light. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, జీవపు ఊట దేవుని యొద్ద కలదు. ఆయన ఈ లోకానికి వెలుగు, కనుకనే మనము వెలుగును చూస్తున్నాము. యోహాను సువార్త 7:37లో ప్రభువారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనా దాహం కొనినలా వానిని నా యొద్దకు రానీయుడి. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క హృదయంలో నుండి జీవజల నదులు పారుతాయని చెప్తారు. మీరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ఎవరైతే ప్రభు వాక్యమును గైకొని ఆయనను వారి హృదయంలో చేర్చుకొని ప్రభు కట్టడలను అనుసరించి నడుచుకుంటారో వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటారు. ఆయన మనకు ప్రతిదానిని అర్థమయ్యేలా లీడ్ చేస్తారు. ఆనాడు సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ప్రభు వారిని కనుగొన్నది. నీకు నేను జీవజలమును ఇస్తానన్నప్పుడు ఆమెకు అర్థం కాలేదు. మరలా నేను ఈ నీరు తాగుతుంటే నాకు దాహంగా ఉంది, దయచేసి నేను మరలా రాకుండా ఉన్నట్లు ఆ వాటర్ నాకు దయచేయమని అడిగినప్పుడు ఆమె వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అని దేవుడు చెప్పినప్పుడు ఆమె తన పాపపు జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నది. విడిచివేసి దేవుని సువార్తను ప్రకటించడానికి ఊర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పరిశుద్ధాత్మను పొందుకున్నది. ఆమె జీవజల నదులు ఆ రోజు ఆమె హృదయంలో ఊరాయి. ఊరడి బుగ్గగా ఉంటాడు ప్రభు మనలో, మన యొక్క హృదయంలో. ఆయన వెలుగు మనందరికీ, ఆ వెలుగు మన మీద ఉన్నప్పుడే మనము వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. పగలంతా పగటి కార్యాలు చేయాలి. రాత్రి సమయం వస్తున్నది, కానీ అప్పుడు మనం ఏమి కూడా చేయలేమని ప్రభు సెలవిస్తున్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు వారు అంటారు కదా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు దారి తప్పి తొలగిపోయినప్పుడు అన్య దేవతల వైపు తిరిగినప్పుడు ఆయన ఎంతగానో దుఃఖపడుతూ తన ప్రజలను ఉద్దేశించి అంటారు, జీవజలమైన నన్ను వదిలేసి నా ప్రజలు వెళ్ళి విరిగిపోయిన తొట్లను పాడైపోయిన బావులను వాళ్ళ కొరకు తవ్వుకుంటున్నారు అని ప్రభు ఎంతగానో వేదన చెందుతారు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉన్నామా? ఇదిగో లాజరును ఒక్కరోజు కూడా క్షమించలేదు ధనవంతుడు. లాజరు ఎంతో దీనాతి దీనంగా హీన స్థితిలో తన కళ్ళ ముందే బ్రతుకుతున్నప్పటికీ ఒక్కరోజు కూడా తనకు రొట్టెని ఇవ్వలేదు తినడానికి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేనో అని వ్రాయబడి ఉన్నది బైబిల్లో. ఆయన చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున చేర్చబడ్డాడు. ధనవంతుడు నరకంలో ఉంటూ నా తండ్రివైన అబ్రహాము నన్ను కరుణించు, లాజరు చిటికెన వేలుతో ఒక్క చుక్క నీరు పంపించు నా నాలుక తడుపుకోవడానికి అంటున్నారు. నిజం కదా, ఎంత దారుణం. మనం బ్రతికున్నప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన జీవజలమై మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఒక్క చుక్క నీటి కొరకు ఎంత అంగలాడ్చిన అబ్రహాము తండ్రి అంటారు కదా, మీకును మాకును మధ్య పెద్ద అగాధం ఉన్నదని. నిజంగా ఆ యొక్క అగాధమును దాటిపోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. దాటి రాకుండానట్లుగా దేవుడు అలా ఏర్పాటు చేశాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఈ లోకానికి వెలుగు. ఆ వెలుగులో మనం అన్నిటినీ తేటగా చూడగలం. ఒక ఆయన అంటారు కదా, ప్రభువు యేసుక్రీస్తు వారు సూర్యుని లాంటి వాళ్ళు. మనము సూర్యుని డైరెక్ట్గా చూడలేము, కానీ సూర్యుడు లేకుండా ఇంకా దేన్ని కూడా చూడలేమని. యేసుక్రీస్తు వారు ఆయన వెలుగు, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు. ఆ వెలుగును మనము డైరెక్ట్గా చూడలేము, కానీ ఆయన లేకుండా దేన్ని కూడా చూడలేము. వెలుగు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ప్రియ సహోదరి సహోదరులు, మనమందరము ఆయన రాకడలో సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే సూర్యుడు చంద్రుడు అవసరం లేని ఆ యొక్క పట్టణంలో ఎల్లప్పుడూ ఆయనే వెలుగుగా ఉన్నటువంటి ఆ సియోను పట్టణంలో మనం దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తాం. లేని ఎడల ఎల్లప్పుడూ
చేసినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి నరకానికి మనం వెళ్తాం. జ్ఞాపకం చేసుకోరండి. దేవుడి మాట ఆలకించండి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగల వారై వినండి. మీకు వీలైనంతగా సువార్త ప్రకటించడానికి, ఇతరులను మార్చడానికి, ఒక్కరినైనా సరే దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నించండి. అట్టి శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా మన ప్రార్థన వల్ల ఒకరు మారుతున్నారంటే కొన్ని కోట్లు ఇచ్చిన ఆ సంతోషం ముందు దిగదుడిపోయినండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఒకరికి విడుదల కలుగుతుందంటే ఎంత కానుక ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా ఆ ప్రార్థించిన వారికి ఆ యొక్క సంతోషాన్ని మనము ఇవ్వలేము. నిజంగా దేవుడు అలాంటి సంతోషంతో మనల్ని నింపుతాడు. ఇది నా అనుభవం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులకు విడుదల కలిగినప్పుడు ఆ సంతోషము దేవుని ఎదుట నిజంగా అది చెప్పలేని ఆనందం. కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించండి. ఆ జీవజలమును, మనం తాగుతున్న జీవజలమును, మనం అనుభవిస్తున్నటువంటి ఈ వెలుగు జీవితాన్ని వారికి కూడా ఇవ్వడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని అందరినీ ఫలింపజేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, అతి పరిశుద్ధుడా, మీకు వందనాలయ. స్తుతులు ఆయన, స్తోత్రాలు ప్రభా. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున ప్రభా మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్న సహాయం చేయండి ఆయన. వారి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒడిదుడుకుల్లో తండ్రి మీరే తండ్రి తోడయండి, నడిపించండి. కృంగిన సమయాల్లోనూ, ప్రతి నష్ట సమయాల్లోనూ, బాధలోనూ ప్రభువా మీరు వారితో కూడా ఉన్నారన్నటువంటి నిశ్చయతలోనికి వారిని నడిపించండి. ఏ సమయమైనా నా దేవుడు కొండలకు దేవుడే, లోయలకు దేవుడే అని ప్రభువా ప్రతి అప్ అండ్ డౌన్స్లో కూడా మీకు వందనాలు చెల్లించేటటువంటి పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలోనికి ప్రతి ఒక్కరిని ఎదిగించండి ప్రభువా. ఈ సువార్త పట్ల భారం కలిగిన ఆయన ప్రభువా, నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ ఉత్సాహగానం చేయనట్లుగా, నీ రక్షణను బట్టి మా హృదయం ఎల్లప్పుడూ హర్షించినట్లుగా మీకు కృతజ్ఞతగా జీవించలాగున ప్రతి ఒక్కరు మీ కృపలో బలపరచమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గుడ్ డే.